ప్రత్యేక మాస ఫలితాలు మే 2025 వృశ్చిక రాశి విశాఖపాదం అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చిక రాశి వారికి ఈ మాస ఫలితాలు అయినంత వరకు చాలా మార్పులు తెస్తున్నాయి. మీకు ఇప్పుడున్న పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. మే ప్రారంభంలో మీకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. మే 2వ వారం చివర 3-4 వారాల్లో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ మాసంలో మీకు 14వ తేదీ నుంచి మారుతున్నటువంటి సప్తమ గురువు అష్టమ స్థానానికి రాబోతున్నాడు. ప్రస్తుతం ఉన్నటువంటి షష్టమ రవి మీకు సప్తమ స్థానానికి రాబోతున్నాడు. అలాగే మీకు పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహువు చతుర్థ స్థానంలోకి రాబోతున్నాడు. ప్రస్తుతానికి మీ రాశ్యాధిపతి భాగ్యస్థానంలోనే ఉన్నాడు. అంటే ఒక కుజుడు స్థానబలంతో ఉన్నటువంటి వాడైనాడు. అయితే ఇక్కడ ఏమిటంటే ముఖ్యంగా మీరు ఇప్పటి వరకు ఊహించినవి నిర్ణయించుకున్నవి దేనికోసాన్నైతే మీరు ఎక్కువగా కాలక్షేపం చేస్తూ ఉన్నారో చాలా వరకు కొన్ని దాంట్లో మీరు ఊహించని మార్పులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మొదటి వారంలో 2వ వారంలో ఈ మాసంలో మొదటి 2 వారాలలో మీ ఆర్థిక పరిస్థితులు మిగతావన్నీ అనుకూలంగా ఉంటాయి. చాలా వరకు 3-4 వారాలలోనే చాలా మార్పులు రాబోతున్నాయి. ఆ మార్పులను దృష్టిలో పెట్టుకొని మీరు భవిష్యత్ కార్యాచరణ చేసుకోండి. అంటే వృశ్చిక రాశి వారు చాలా వరకు ఈ మాస ఫలితాలలో 15వ తేదీ నుంచి ఈ మాసాంతం వరకు ఉన్నటువంటి పరిస్థితులు అంచనా వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో చాలా వరకు ఏంటంటే కొద్దిగా మీరు అనుకున్నట్టుగా జరగకుండా కొన్ని మార్పులు చేర్పులు అవుతుంటాయి. వ్యవహారాలు మారుతున్నాయి. ఉద్యోగ నిర్వహణలో మారుతున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో కొన్ని మార్పులు వస్తున్నాయి. అయినంత వరకు ఎవరు ఊహించని వాళ్ళతో మీకు నిర్విఘ్నంగా కొద్దిగా గట్టి పోటీ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ నిర్వహణలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, ప్రత్యేకంగా సాధారణమైనటువంటి ఉద్యోగాలు ఉన్నటువంటి వారు కూడా మీరు పంతాలు పట్టింపులకు వెళ్లకుండా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. మున్ముందు కూడా కొన్ని ఊహించే మార్పులు కూడా మున్ముందు భవిష్యత్తులో కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ మాసంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించి వ్యవహారాలలో పట్టు సడలింపులతో ఉండడానికి ప్రయత్నం చేస్తూ కొంతవరకు తప్పించుకోవడానికి కూడా ఆకస్మికంగా ఏవైనా ప్రమాదాలు వచ్చినా తప్పించుకునేట్టుగా ఉండేటువంటి ఆలోచనలు కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం వృశ్చిక రాశి వారికి ఉంది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్ర జాతకులు చాలా తెలివిగా చాకచక్యంగా ఉంటారు. మీ కుటుంబ అవసరాలు చాలా వరకు నెరవేరుతాయి. పిల్లల భవిష్యత్తుకు చక్కటి మార్గం ఏర్పరుస్తారు. బంధువర్గాలు మిత్రవర్గాలు అయినంత వరకు భార్యతో పోరాటంతోనైనా సరే వ్యతిరేకతలో కూడా కొంత మీరు సౌఖ్యాన్ని పొందేటువంటి అవకాశాలు మీకున్నాయి. అనురాధ నక్షత్ర జాతకులు అయినంత వరకు పంతాలు పట్టింపులకు దూరంగా ఉండండి. ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాలలో కానీ మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో యజమానులతో కానీ ఎవరితో కానీ నిరోధించకుండా ఉండండి. అలాగే మీకు నచ్చకపోతే మానుకోండి, కానీ నచ్చకపోతే వాదించడం అనేది అంటే ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే సామంతం జన విద్వేష ధారాపీడ సుతామయం అన్నట్టు. అలాగే మీరు ఆరోగ్యంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా కోపతాపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వాహనాలు నడపడంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక కొద్ది మార్పులు ఉంటాయి. అంటే మనం అంటే ఇతరులకు ఇబ్బందే, ఇతరులు అంటే మనకు ఇబ్బందిగా ఉండేటువంటి ఉంటాయి. అయితే ఇది రాను మీకు అనుకూలంగా అవుతుంది అనుకోండి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు మీరు చాలా జాగ్రత్తగా ఈ మాసంలో వేసేది ఏదైనా రాంగ్ స్టెప్ ఉంటే మీకు మున్ముందు భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి మీరు అయినంత వరకు ఉద్యోగాలలో కానీ స్త్రీలు అధికారులు ఉన్న చోట కానీ గృహ పెత్తనంలో స్త్రీ పెత్తనంలో ఉన్న దగ్గర కానీ మీరు తొందరపాటుతో ఎలాంటి అంటే ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే స్త్రీ మూలాశ్చ భయప్రదం. ఇంత నేను డొంకతిరుగుడు ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడో ఒకప్పుడు మీకు ఈ మాసంలో స్త్రీ మూలకంగా కొంత భయం ఏర్పడుతుందండి. ఆ భయం ఏర్పడమే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. గృహ సంబంధంగా కూడా కావచ్చు, వ్యవహారంలో కూడా కావచ్చు, ఏదన్నా కావచ్చు. ప్రయాణాల మూలకం కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయదారులైతే మీకు జంతు మూలకంగా కూడా కొంత బాధగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా
మరి ఇప్పుడున్నటువంటి వాతావరణంలో బార్డర్ సరిహద్దులలో యుద్ధభూమిలో కానీ రక్షణ రంగంలో కానీ భద్రతా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరమే కనబడుతున్నది. ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారం పూజనలో ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి జపం చేసుకోండి, అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఇది ఈ మాసానికి సంబంధించిన ప్రత్యేక ఫలితాలు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.